ఎడారిలో తప్పిపోయిన ఆ మనిషి దాహంతో చచ్చిపోయేటట్టున్నాడు. అలా ఎండలో పడి కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ ఉంటే ఓ పాడుబడ్డ ఇల్లు, దాని బయట ఓ తుప్పు పట్టిన బోరుబావి కనిపించాయి. ప్రాణం లేచొచ్చి బలమంతా ఉపయోగించి బోరు కొట్టాడు. ఒక్క చుక్క నీళ్లు రాలేదు. ఉసూరు అనిపించి పక్కకు చూస్తే అక్కడ ఒక సీసా, దాని నిండా నీళ్లు, ఆ పక్కనే ఒక నోటీసు కనిపించాయి. ముందు పంపులో ఆ సీసాలో నీళ్లు పోస్తే నీళ్లు వస్తాయి, తాగి వెళ్ళేటప్పుడు మళ్ళీ సీసా నింపి పెట్టాలి అని ఉంది. సీసా మూత తీస్తే దాని నిండా నీళ్లున్నాయి. పంపులో నీళ్లు పోయాలా, నీళ్లు తాగి వెళ్ళిపోవాలా? సందిగ్ధంలో పడ్డాడు. సీసాలో నీళ్లు తాగేస్తే ప్రాణం లేచొస్తుంది. నోటీసులో చెప్పినట్లు బోరులో ఆ నీళ్లు పోస్తే నీళ్లు వస్తాయో రావో? సరే, ఏమైతే అదైందని ధైర్యం చేసి సీసాలో నీళ్లు బోరులో పోశాడు. ఇప్పుడు బలంగా పంపు కొట్టాడు. పంపులో నిండి నీళ్లు జలజలా వచ్చాయి. కడుపు నిండా నీళ్లు తాగి సీసా నిండా నీళ్లు పట్టి మూత పెట్టి, నమ్మండి, నోటీసులో చెప్పింది నిజమే, మీకేమైనా కావాలంటే ముందుగా మీకున్నది పూర్తిగా ఇచ్చేయాలి. కాబట్టి ఓ సినీ కవి చెప్పినట్లు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదోయి అని. గుడ్ బై.